వెల్కమ్ బ్యాక్ టు SQL 10 ట్యూటోరియల్. మనం ఇప్పుడు మాడ్యూల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. వాటి డేటా టైప్స్ అని డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వాట్ ఈస్ డేటాబేస్ ఇంపార్టెన్స్ ఏంటి, డేటా అనేది జనరేట్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ డేటా టైప్స్ కోసం తెలుసుకున్నాం. డేటా ఏంటి, డేటాలో టైప్స్ ఏంటి, ఏ డేటాకి ఏ ఫార్మేట్ ఆఫ్ టైప్ ని స్పెసిఫై చేస్తామో అనేది కూడా తెలుసుకున్నాం. ఈ రోజు మనం మాడ్యూల్ 2 కోసం తెలుసుకున్నాం. ఓకే, సో మాడ్యూల్ 2. సో మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి స్టెప్ ఇన్ అయ్యాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు దాకా ఒక డేటా అనేది జనరేట్ అవుతుంది. ఆ డేటాకు టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఇప్పుడు డేటాబేస్ లోని ఆ డేటాని ఎలా స్టోర్ చేస్తాం అనేది కూడా తెలుసుకున్నాం. బిఫోర్ దట్ మనం మీకు చెప్పాను కదా, ఇక్కడ ట్యూటోరియల్ మనం ఫాలో అవుతున్నామని. ఒక ట్యూటోరియల్ క్రియేట్ చేసి ఇచ్చాను మీకేంటి రెఫరెన్స్ కోసం. మీకు ఆల్రెడీ డేటా టైప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఉన్నాయి. లైక్ నేమ్ కి ఏ డేటా టైప్ పెడతాం, ప్రైస్ కి ఏంటి, ప్లేస్ డేటా, ఈజ్ ఓపెన్ అలా. ఓకే, మీకు డౌట్ వచ్చిన వల్ల చూస్తూ ఉండండి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మీకు కొద్దిగా వార్నింగ్ నోట్స్ కూడా స్పెసిఫై చేస్తామంట. అంటే ఎక్కడ ఏ టైప్ యూజ్ చేయాలి, ఏ టైప్ యూజ్ చేయకూడదు అనే ఇన్ఫర్మేషన్ కూడా. ఇలాంటివన్నీ ఏంటంటే మీకు రియల్ టైమ్ లోనే యూజ్ అవుతుంది, లేదా ఇంటర్వ్యూస్ లో కూడా అడగచ్చు అనమాట. ఓకే, సో దగ్గర ఏ డేటా టైప్ స్పెసిఫై చేస్తాం. సో ఓకే, అది. సో ఇప్పుడు మనం ఈ డేటాని ఎలా స్టోర్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో మనం ఎప్పుడైనా ఒక డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లోని డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే దానికి మనం ఆ స్ట్రక్చర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రక్చర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఒక ఆర్గనైజ్డ్ గా దానికంటూ ఒక డెఫినేషన్ ని క్రియేట్ చేయాలి. డెఫినేషన్ మీన్స్ ఇప్పుడు మనం లొకేషన్ టేబుల్ తీసుకున్నాం, రైట్. ఫస్ట్ లొకేషన్ డేటాని క్యాప్చర్ చేస్తున్నాం. సో లొకేషన్ టేబుల్ నుంచి మనం ఈవెంట్ డేటాని మనం ప్రీవియస్ వీడియోలోని నుంచి మనం ఈవెంట్ టాపిక్స్ ఈవెంట్ డేటా రిట్రీవ్ చేసాం. లొకేషన్ లో ఐడి ఉంటుంది అనుకున్నాం, జిపిఎస్ కోఆర్డినేట్స్ ఉంటాయి అనుకున్నాం, లొకేషన్ నేమ్ ఉంటుంది అనుకున్నాం, అండ్ జిప్ కోడ్ ఉంటుంది అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు అంటే ఏంటి, మనకి అన్స్ట్రక్చర్డ్ గా ఉన్న డేటా నుంచి ఒక స్ట్రక్చర్డ్ గా మనం డేటా స్టోర్ చేయడానికి డిసైడ్ అయ్యి దానికి స్ట్రక్చర్ ఫార్మాట్ లో మార్చుకున్నాం. అంటే ఇప్పుడైతే మనం ఒక నేమ్స్ ఇచ్చుకొని, ఓకే, ఇక్కడ ఐడి స్టోర్ అవ్వాలి, ఇక్కడ జిపిఎస్ స్టోర్ అవ్వాలి, ఇక్కడ లొకేషన్ నేమ్ స్టోర్ అవ్వాలి, ఇక్కడ జిప్ కోడ్ అని స్టోర్ అవ్వాలంటే దీనే డెఫినేషన్ అంటారు అనమాట. ఓకే, దానికంటూ ఎలా స్టోర్ అవ్వాలి, డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి అనేది మనం స్పెసిఫై చేస్తున్నాం ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్. మనకి ఏంటంటే తర్వాత అది ఈజీ అవుతుంది అనమాట. ఓకే, డేటాని స్టోర్ చేయాలన్నా, దాటి నుంచి రిట్రీవ్ చేయాలన్నా, సో ఇందులో స్టోర్ చేసిన డేటాని అప్డేట్ చేయాలన్నా, ఇందులో స్టోర్ చేసిన డేటాని డిలీట్ చేయాలన్నా, మాడిఫై ఏం చేయాలన్నా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ కి మనం ఏం చేస్తాం, ఒక నేమ్ స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, దానిదే లొకేషన్. సో ఇప్పుడు దీన్ని ఏమంటామో, దీన్నే ఒక టేబుల్ అంటాం అనమాట. మీకు ఆల్రెడీ నార్మల్ గా మీకు ఎక్సెల్ అలాంటి ఏమైనా ఐడియా ఉంటుంటే మీకు తెలుస్తుంది కదా. ఎక్సెల్ లో టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఇలాగా మనం డ్రాగ్ చేసుకుంటే ఒక టేబుల్ కాలమ్స్ ఉంటాయి, దానికి డేటా ఉంటుంది. సో సేమ్ అనమాట. ఓకే, మనకి ఏంటంటే వీటికి ఒక నేమింగ్స్ ఇచ్చుకుంటాం. మనం ఏమైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఈచ్ డేటాకి ఒక హెడర్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇందులో ఐడి స్టోర్ అవుతుంది, ఇందులో జిపిఎస్ స్టోర్ అవుతుంది, నేమ్ స్టోర్ అవుతుంది, జిప్ కోడ్ స్టోర్ అవుతుంది. సో వీటిని ఏమంటాం మనం, కాలమ్స్ అంటాం, కాలమ్ నేమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డేటాని స్టోర్ చేస్తాం. డేటాని స్టోర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది, 14 బాగుంటే 55, సిస్టమ్ బాగుంటే 6. ఇది ఒక డేటా అనుకున్నాం. కోఆర్డినేట్స్, లొకేషన్ నేమ్, చార్మినార్, ఓకే, జిప్ కోడ్, ఇలా జిప్ కోడ్ ఇచ్చాం. ఇది డేటా అనమాట. సో ఇలాంటి డేటాని కొన్ని మిలియన్స్ అవి మనకి ఇక్కడ నుంచి స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా వేరే నేమ్ ఇచ్చుకున్నాం, ఒక రికార్డ్ అలాగా. సో మనకి ఒక మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో వీటిని ఏమంటాం మనం, రోస్ అంటాం. ఓకే, సో ఒక డేటాబేస్ లోని ఏముంటది, టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టేబుల్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో ఆ కాలమ్స్ లో ఏముంటాయి, రోస్ ఉంటాయి. ఓకే, ఇది ఒక టేబుల్ హైరార్కీ అన్నమాట. ఓకే,
అది డేటాని రోస్ అంటాము, వాటిని హెడర్ ని కాలమ్ నేమ్స్ అంటాము. వీటన్నిటిని కలిపి మనం ఒక టేబుల్ అంటాం. టేబుల్ కంటైన్స్ కాలమ్స్ అండ్ రోస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ లొకేషన్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక యూజర్ అంటే మన ఎగ్జాంపుల్ నుంచి అంటే యూజర్ అంటే ఏముంటది, యూజర్ నేమ్ అడ్రస్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఒక ఫుడ్ డెలివరీ యాప్ తీసుకున్నామంటే ఫస్ట్ ఏం చేయమంటారు, మనం రిజిస్టర్ ఉంటుంది, రైట్? సైన్ అప్ అని ఉంటుంది. ఆ సైన్ అప్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అని ఇస్తాం, మన నేమ్ ఇస్తాం, మన అడ్రస్ ఇస్తాం, మన ఫోన్ నెంబర్ ఇస్తాం, రైట్? సో అవంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, యూజర్ అనే టేబుల్ లోకి స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ యూజర్ అనే టేబుల్ లోకి స్టోర్ అవ్వాలి అంటే ముందు ఒక స్ట్రక్చర్, యూజర్ అనే స్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికి ఇక్కడ ఉంది, నేను కాపీ పేస్ట్ చేయను, ఇదే ఫస్ట్ కాబట్టి నేను చూపిస్తాను ఎలా చేయాలి. క్రియేట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ క్రియేట్ చేయాలి. అసలు లేదు, యూజర్ అనే టేబుల్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్. ఓకే, ఏంటి మన టేబుల్ నేమ్ యూజర్స్. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. టేబుల్ అనేది టేబులే, నాకు కావాల్సిన టేబుల్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, వీటికి కాలమ్ నేమ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకే, ఆ కాలమ్స్ ఏమేమి ఉంటాయి, ఐడి మీకు చెప్పాను కదా, ఐడి అనేది ఆటో జనరేటెడ్. ఓకే అన్నమాట. సో ఇక్కడ మీకు సీరియల్ అని ఉంటుంది, ఇది మన ఇక్కడ కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను SQL సర్వర్ యూజ్ చేస్తాను. SQL సర్వర్ లోని ఆటో జనరేట్ అవ్వడానికి ఏం యూజ్ చేస్తాం, ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, 1,1 ఈ 1,1 ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవ్వమంటున్నాను, అది కూడా 1 ఇంక్రిమెంట్ చేసుకుంటే అనమంటున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది కదా టేబుల్ లోకి, 1 అని రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటది ఏముంది అనేది, అది మెయింటైన్ చేసుకుంటది. ఓకే, యూజర్ అనే టేబుల్ కి ఐడెంటిటీ అనేది అది ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుంటది, ఎక్కడ ఉంది పాయింటర్ అనేది. సో ఆల్రెడీ 1 అనేది ప్లేస్ అయిపోయింది కాబట్టి అది నెక్స్ట్ 2 అని పెట్టుకుంటది అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రికార్డ్ చేయాల్సింది 2,1 అని ఉంటది. ఇక్కడ 1 ఏంటంటే 1 ఇంక్రిమెంట్ చేయమంటున్నాం. ఓకే, అదనమాట. ఓకే, మీకు ఇక్కడ ప్రైమరీకి ఉంది, ప్రైమరీకి ఇది నేను ఆ మాడ్యూల్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చేయను. ఓకే, నెక్స్ట్ నేమ్ ఇంకేంటి, వ్యార్క్యార్. సో నేమ్ అనేది ఇక్కడ 100 ఇచ్చారు, నేను 50 ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ నల్ అని ఉంది. సో ఈ కన్స్టెంట్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడే కదా. ఓకే, వీటిని మనం కన్స్టెంట్స్ అంటాం అనమాట. సో ఇక్కడ చెప్పారు కదా, టేబుల్ కంటైన్స్ కాలమ్స్ అండ్ కన్స్టెంట్స్ అండ్ రోస్ ఉంటాయి అనమాట. ఓకే, నేను మీకు కాలమ్స్ అండ్ డేటా చెప్పాను, రోస్ అండ్ డేటా చెప్పాను, కన్స్టెంట్స్ అనేది ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వ్యాఖ్యార్ ఇచ్చాను. నెక్స్ట్ ఈమెయిల్ కూడా వ్యాఖ్యార్. ఈమెయిల్ 255 ఇచ్చాను, బట్ జనరల్ గా ఈమెయిల్ 255 ఉండదు కదా, సో దానికి కూడా నేను 50 ఇస్తున్నాను. నెక్స్ట్ ఫోన్. సో ఫోన్ కి 15 సరిపోతుంది, అది 15. ఒకవేళ ఏమైనా విత్ కోడ్ తో స్టోర్ చేస్తే అది సరిపోతుంది అనమాట. అడ్రస్ అనేది టెక్స్ట్ అనమాట. అడ్రస్ అనేది వి డోంట్ నో, రైట్? అడ్రస్ యూజర్ ఎలాగా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, డేటా టైప్ టెక్స్ట్ అనేది ఇప్పుడు తీసుకుంటాం. అండ్ వీ డోంట్ నో హౌ మచ్ డేటా వీఆర్ స్టోరింగ్. ఓకే, ఇక్కడ వీటికంటూ ఫోన్ కి ఎంత ఉంటది, ఈమెయిల్ కి ఎంత ఉంటుంది, నేమ్ కి ఎంత స్టోర్ చేయొచ్చు అనేది మనకి ఐడియా ఉంది కాబట్టి వీ నో వాట్ టు స్పెసిఫై, ఏ డేటా స్పెసిఫై చేయాలనేది మీకు ఐడియా ఉంది. బట్ ఇక అడ్రస్ అనేది యూజర్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ అడ్రస్ ఉండొచ్చు. ఓకే, సో వీ డోంట్ నో, అందుకే మనం డైరెక్ట్ గా దానికి టెక్స్ట్ అనేది ఇచ్చేస్తాం అనమాట. యాస్టేజ్ గా యూజర్ ఏదైతే టైప్ చేస్తారో అది అలాగా స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్రియేటెడ్ డేటా అనేది ఏంటి, క్రియేటెడ్ డేటా అనేది ఏంటి, ఇప్పుడైతే యూజర్ టేబుల్ యూజర్ లోకి రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇది ఒకటి తీసుకుంటది అనమాట. సో నేను ఇక్కడ మీకు
టైం వచ్చింది కాబట్టి ఈ కన్స్టెంట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫాల్ట్ నౌ. సో డిఫాల్ట్ నౌ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం టేబుల్ క్రియేట్ చేయమని రన్ చేస్తామో, ఎగ్జిక్యూట్ చేస్తామో, అప్పుడు ఏంటి ఆ రికార్డ్ అనేది డేటాబేస్ లోకి, టేబుల్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఆ టైం కి సిస్టమ్ టైం ఏదైతే ఉందో ఆ సిస్టమ్ టైం ని అది తీసుకుంటది అనమాట. ఓకే, ఇక్కడ నేను ప్రస్తుతానికి డేట్ టైం అని ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ డేట్ టైం కోసం చెప్పాను కాబట్టి. సో మనం వేరే టేబుల్ కి టైం స్టాంప్ అనేది పెట్టి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది గోయింగ్ ఫార్వర్డ్ అనేది చూద్దాం. సో డిఫాల్ట్ ఇక్కడ నౌ అని ఇచ్చాం. బట్ ఏంటంటే సీక్వెల్ సర్వర్ కాబట్టి నేను ఇక్కడ గెట్ డేట్ ఇస్తాను అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైనా సీక్వెల్ సర్వర్ అని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మీరు నాకు ఫాలో అవ్వండి. లేదు సీక్వెల్ సర్వర్ కానీ మై సీక్వెల్ పోస్ట్ చేసారంటే అంటే ఇమీడియట్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ని డేటాబేస్ సేమ్ టాపిక్ వచ్చేసరికి సేమ్, టేబుల్ అదే ఉంటుంది, కాలమ్స్ అలా ఉంటే అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఆ సింటాక్స్ కానీ తెలుసుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ మీద అయినా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ నాలెడ్జ్ ఉందని ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకే, మీరు నేను ఇదే నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇదే వచ్చని చెప్పుకోవాల్సిన లేదు. ఎప్పుడైనా సరే ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ అంటే ఏంటి, టేబుల్ ఏముంటది, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము అనేవి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీకు. అంతేగాని మై సీక్వెల్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, పోస్ట్ గ్రెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో అడగాను. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ టేబుల్ సింటాక్స్ రాసుకున్నాను. ఐడి, నేమ్ అన్ని ఇచ్చుకున్నాను. సో గెట్ డేట్ ఇచ్చుకున్నాను, అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఏంటి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాను కదా, ఆ బ్రాకెట్ ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ కాలమ్ ఐడి మస్ట్ ఇంక్లూడ్ ఏ డేటా టైప్. ఓకే, ఇక్కడ ఐడికి మనం డేటా టైప్ ఇవ్వడం మర్చిపోయాం. ఓకే, ఇంట్ మన ఇక్కడ ఏంటి ఐడి అనేది ఇంటీజర్ యూజ్ చేస్తాం కాబట్టి చూసారా మనకి మనం ఎలా చేయాలనేది ఈజీగా మనకి ఒక ఎర్రర్ త్రో చేసింది అనమాట. డెఫినేషన్ అయితే క్రియేట్ చేసి మీ డెఫినేషన్ లోని కాలమ్ ఐడి మస్ట్ ఇంక్లూడ్ డేటా టైప్ అని సింపుల్ గా చెప్పింది. సో ఇంకోటి ఏంటి ఫోన్, ఈ ఫోన్ దగ్గర ఏంటి మనం ఫామ్ అవ్వలేదు. సో ప్రతి కాలం చివర మనకి నెక్స్ట్ కాలంకి వెళ్ళే ముందు ఇది ఎండ్ అయిపోయింది, సో నెక్స్ట్ కాలంకి వెళ్ళచ్చు అనేది అర్థం అవ్వాలంటే దానికి ఇక్కడ మనం కామన్ ఇవ్వాలి. కామన్ ఇవ్వకపోతే దానికి అర్థం కాదనమాట. కామా ఇప్పుడు కూడా కామెంట్, రైట్. సో టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో టేబుల్ క్రియేట్ అయింది కదా, ఇది SSMS అన్నమాట. ఇందులోనే మనం టేబుల్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన డేటాబేస్ కంప్లీట్ గా ఈ SSMS లో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటారు. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ లోని మనం ఏది ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఇది shop_db లోకి ఇన్సర్ట్ చేస్తుందా, ఈ టేబుల్ తీసుకుని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ SSMS లోని మనం యాక్చువల్ గా ఏ డేటాబేస్ లో ఈ టేబుల్ క్రియేట్ చేయాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. మేము డైరెక్ట్ గా మనం టేబుల్ లోకి తీసుకెళ్ళాను. ఓకే, ఫస్ట్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ డేటాబేస్. ఓకే, ఫుడ్ యాప్. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా ఇప్పుడు దాకా లేదు కదా, నేను రిఫ్రెష్ చేస్తే ఫుడ్ యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను యాక్చువల్ గా ఈ టేబుల్ లో నేను ఇక్కడ ఈ ఫుడ్ యాప్ లో క్రియేట్ చేయాలన్నమాట. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ రెండు విధాలుగా మనం అది స్పెసిఫై చేయొచ్చు. ఒకటి ఇక్కడ పైకి, ఓకే, దానికి నార్మల్ గా ఏం చేస్తా అంటే యూస్ మేబీ ఏం ఇచ్చాం మనం, యూజ్ ఫుడ్ యాప్ అనేది ఇచ్చాం. ఓకే, నేను మీరు సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఇంకెక్కడ ఎగ్జిక్యూట్ కనబడట్లేదు కదా,
నేను కింద తీసుకొస్తున్నాను. సారీ కదా. ఓకే, మనం ఏంటంటే డేటాబేస్ ని 2 విధాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ డేటా ఇక్కడ మనకి 2 డేటాబేస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ ఫుడ్ యాప్ లోకి మనం ఈ టేబుల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది నా ప్రీవియస్ పేరు అది. ఓకే, డేటాబేస్. సో ఇక్కడ ఈ డేటాబేస్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి, యూజ్ స్పేస్ ఫుడ్ యాప్ అని ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది, డ్రాప్ డౌన్ లో కూడా ఫుడ్ యాప్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు డిఫాల్ట్ గా ఏముంది, మాస్టర్ ఉంది. మాస్టర్ ఏంటంటే సీక్వెల్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్. సపోజ్ మీకు ఐడెంటిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అది ఇంటర్నల్ గా మెయింటైన్ చేసుకుంటుందని చెప్పాను కదా. ఇన్ని రికార్డ్స్ ఇన్సెట్ అయ్యే, ప్రెసెంట్ నెక్స్ట్ రికార్డ్ చేయాల్సిన నంబర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టేబుల్ కి అది మాస్టర్ టేబుల్స్ లోనే, మాస్టర్ డేటాబేస్ లోనే అది స్టోర్ చేసుకుంటది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను యూజ్ ఫుడ్ యాప్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తే కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూసారా, ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. మాస్టర్ ఉండేది కదా, మాస్టర్ నుంచి ఫుడ్ యాప్ స్టోర్ అయింది. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ టేబుల్. ఇప్పుడు నేను ఫుడ్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఇక్కడ టేబుల్స్, మన టేబుల్ కింద క్రియేట్ చేసాము. ఈ టేబుల్స్ దగ్గర క్లిక్ ఆన్ చేస్తే చూడండి యూజర్స్. ఓకే, ఇక్కడ డిబిఓ డాట్ యూజర్స్ ఉంది. మనకి ఇక్కడ డిబిఓ అని అవ్వలేదు కదా, డిబిఓ అలాగే వచ్చింది అంటే. సో ఈ డిబిఓ ఏమంటామంటే స్కీమా అంటాం. ఓకే, స్కీమా అంటాం. సో ఒక డేటాబేస్ మీకు హైరార్కీ చెప్తాను. డేటాబేస్ ఉంటది, డేటాబేస్ లో స్కీమాస్ ఉంటాయి, స్కీమాలో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ లో ఏముంటాయి, కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. ఓకే, ఇది హైరార్కీ అన్నమాట. వీ హావ్ టు ఫాలో దిస్ హైరార్కీ. ఇక్కడ స్కీమా అనేది ఏంటంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ ని తీసుకున్నాం. ఈ ఫుడ్ డెలివరీ యాప్ లోని ఒకటి ఇప్పుడు దాకా మనం ఏమేమి టేబుల్స్ వస్తాయి అనుకున్నాం, యూజర్స్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటాయి, మెన్యూ ఐటమ్స్ ఉంటాయి, డెలివరీ ఏజెంట్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి అనుకుందాం, ఆర్డర్ ఐటమ్స్ ఉంటాయి, ఇలాగా ఒక డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయని మనం అనుకున్నాం. ఓకే, బట్ అలానే అకౌంటింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. అకౌంటింగ్ సెక్షన్ ఎవరు యూజ్ చేస్తారు, ఓనర్ ఆఫ్ ది యాప్. ఓనర్ ఆఫ్ యాప్ అంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వెళ్తుంది, ఏ రెస్టారెంట్ కి ఎంత స్పెసిఫై చేయాలి. సో ఆ అకౌంట్స్ రిలేటెడ్ అంతా కూడా వాళ్ళు ఆ టేబుల్స్ లో స్టోర్ చేసుకుంటారు. ఆ టేబుల్స్ లో స్టోర్ చేసుకున్నప్పుడు అది దానికంటూ అంటే ఈ యూజర్స్ డేటాతో మిక్స్ అవ్వకుండా దానికంటూ స్పెషల్ గా ఒక స్కీమా మెయింటైన్ చేస్తారు అన్నమాట. సో యూజర్స్ రిలేటెడ్ అయితే ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్స్ కాబట్టి యూఎస్ఆర్ అని, యూఎస్ఆర్ డాటా యూజర్ రిలేటెడ్ డేటా అంతా అందులో పెట్టుకుంటామని. ఇది ఒక స్కీమా, ఈ స్కీమా నేమ్ అనమాట. ఓకే, స్కీమా నేమ్ ఏంటి, ఫర్ యూజర్స్ డేటా యూఎస్ఆర్. మన నచ్చింది ఇచ్చుకోవచ్చు, రిలేటివ్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, అకౌంట్స్ రిలేటెడ్, అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఓకే, దానికి ఏసీ అంటే అని అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ స్కీమా లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఏసీ అంటే లోని అకౌంట్ రిలేటెడ్ టేబుల్స్ అన్ని అందులో ఉంటాయి. ఓకే, అలానే ఇంకా ఎనీ బేస్డ్ ఆన్ ది యాప్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఆ స్కీమర్స్ అని స్పెసిఫై చేసుకుంటారు. ఇంకా కొన్ని కంపెనీస్ లోనైతే హెచ్ఆర్ ఉంటుంది, ఓకే, సేల్స్ ఉంటాయి, అలా బేస్డ్ ఆన్ ది డేటా దే ఆర్ యూజింగ్. ఓకే, అయితే ఇప్పుడు ఈ స్కీమాని ఎలాగా క్రియేట్ చేస్తాం. సో మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేసాం, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇచ్చాం, అలానే క్రియేట్ స్కీమా నేమ్ అనమాట, స్కీమా నేమ్. సో దానికి ఎలా ఇస్తాం, క్రియేట్ స్కీమా నేమ్ అంటే ఏమనుకున్నాం, యూఎస్ఆర్ అనుకున్నాం. రైట్, ఇప్పుడు మనకి యూఎస్ఆర్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకు కనబడదు, ఎందుకంటే మనం ఆ స్కీమాలోని టేబుల్స్ ఇంకేం క్రియేట్ చేయలేదు. అయితే ఇక్కడ డిబిఓ అనేది మనం క్రియేట్ చేయలేదు కదా, ఎలా వచ్చింది అంటే మనం ఒకవేళ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు స్కీమా స్పెసిఫై చేయకపోతే, అంటే ఇక్కడ మనం క్రియేట్ టేబుల్ ఓకే అనేది ఆ పక్కన మనం ఈ యూజర్ అనేది స్కీమా నేమ్ డాట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇది స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్. ఓకే, ఇది ఇవ్వకపోతే డిఫాల్ట్ గా డేటాబేస్ డిబిఓ లోని టేబుల్ క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి రన్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు టేబుల్ లేదు కదా, చూసారా యూజర్స్ అనేది DB లో క్రియేట్ అయింది, యూజర్స్ లో క్రియేట్ అయింది. అంటే టేబుల్ నేమ్ ఈస్ నాట్ యూనిక్ అట్ స్కీమా లెవెల్ అనమాట. స్కీమా లెవెల్ లోని టేబుల్ నేమ్ అనేది యూనిక్ అవసరం లేదు, ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు అనమాట. ఓకే, అది సేమ్ స్కీమాలో మనం ఇంకొకసారి ఇదే యూజర్ స్కీమాలో మళ్ళీ క్రియేట్ చేస్తే ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ యూజర్స్ ఇన్ ద డేటాబేస్ అంటుంది. ఆల్రెడీ ఇది ఉంది అంటుంది. ఓకే, మీకు అర్థమైంది కదా డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, స్కీమా అంటే ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి, కాలమ్స్ ని డేటా టైప్ ఎలా స్పెసిఫై చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ.